అందరికీ నమస్కారం. పూరీ జగన్నాథుని ఆలయం మీద నీల చక్రం ఉంటుంది. దీని గురించి ప్రతి ఒక్కళ్ళకి ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు అందరికీ అర్థమయ్యేలాగా కొంచెం ఉదాహరణలతో సహా వివరంగా తెలుసుకునే ప్రయత్నం మనం చేయబోతున్నాం. అయితే పూరీ జగన్నాథుని ఆలయం మీద ఉన్న అద్భుత చక్రం అని చెప్పొచ్చు. దీన్నే నీల చక్రం అని అంటారు. అయితే మీరెప్పుడైనా పూరీ జగన్నాథుని ఆలయానికి వెళ్ళారా? ఆ గుడి గోపురం పైన ఒక పెద్ద చక్రం ఉంటుంది. దాన్నే నీల చక్రం అని అంటారు. ఆ చక్రం దగ్గరకు వెళ్లకుండా దూరం నుంచే ఏ వైపు నుంచి చూసినా సరే అది మన వైపు చూస్తున్నట్లే కనిపిస్తుంది. అదేంటి? నేను తూర్పు నుంచి చూస్తే తూర్పుకి, పడమర నుంచి చూస్తే పడమరకు అదే వైపు చూస్తుందా అని ఆశ్చర్యపోతారు కదా. కానీ అది నిజం. ఇది కేవలం ఒక మంత్రం కాదు. దీని వెనక కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. మొదటగా దాని యొక్క తయారీ విధానం గురించి చెప్పుకోవాలి. ఈ తయారీ అనేది చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. అష్టధాతువులతో ఈ నీలచక్రం ఏదో ఒక మామూలు లోహంతో తయారైంది కాదు. ఇది అష్టధాతువులతో తయారు చేశారు. అంటే 8 రకాల లోహాలను దీని తయారీలో ఉపయోగించారు. ఒకసారి మీరే ఊహించుకోండి. మన ఇంటికి ఒక పెద్ద గడియారం తీసుకున్నాం అనుకున్నాం. అది రౌండ్గా ఉంటుంది కదా. మీరు ఏ వైపు నుంచి చూసినా సరే అది మీకు ఎలా కనిపిస్తుంది? రౌండ్గానే కదా. అలాగే ఈ నీలచక్రం కూడా పూర్తిగా గుండ్రంగా ఉంటుంది. అయితే దీని అంచులు, మధ్యలో ఉన్న డిజైన్ అన్నీ చాలా తెలివిగా తయారు చేశారు ఆ కాలంలో నీలచక్రాన్ని తయారు చేసిన వాళ్ళు. మీరు నిలబడి ఉన్న చోటు నుంచి చూస్తే దాని మొత్తం ఆకారం, దానిపైన ఉన్న చిన్న చిన్న నమూనాలు అన్నీ ఒకేలాగా కనిపించేలా దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇది కంటికి కనిపించే ఒక మాయ లాంటిది. అంటే ఆప్టికల్ ఇల్యూషన్ అని మనం అనుకోవచ్చు. ఇక తెలుగులో చెప్పాలి అంటే దృశ్య భ్రమ. నిజంగానే ఇదొక మాయే. మన కళ్ళు, మెదడు కలిపి చేసే మాయ ఇది. దీన్నే అంటారు దృశ్య భ్రమ. అదే ఆప్టికల్ ఇల్యూషన్. కొంచెం వివరంగా చూద్దాం. మనం ఏ వైపు నుంచి చూసినా చక్రం అనేది ఎప్పుడూ మన వైపే తిరిగి ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఉదాహరణకు మీరు ఒక గోడకు గీసిన ఒక పెద్ద కన్ను బొమ్మ చూడండి. మీరు ఎక్కడ నిలబడి చూసినా కూడా ఆ కన్ను మిమ్మల్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా. మీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా? ఇప్పుడు మీరు చూస్తున్న పూరి జగన్నాథుని చక్రం కూడా అలాంటిదే. ఆ చక్రం నిజానికి ఎటు తిరగదు, కానీ అది మన కళ్ళకలా కనిపిస్తుంది అంతే. ఇది దాని గుండ్రని సమానమైన రూపకల్పన వల్ల ఏర్పడ్డ ఒక అత్యద్భుతం. ఇంకొక మాటలో చెప్పాలి అంటే భగవంతుని సందేశం అని కూడా అనుకోవచ్చు. అదెలా అంటారా? వాస్తు, ఆధ్యాత్మికం ఈ 2 అంశాలే ఇందుకు కీలకం. పూరి జగన్నాథుని ఆలయం కేవలం ఒక భవనం అని అనుకుంటే పొరపాటే. కానే కాదు, అది ఒక పవిత్రమైన స్థలం. దీని నిర్మాణంలో వాస్తు శాస్త్రాన్ని చాలా జాగ్రత్తగా పాటించారు అని చెప్పుకోవచ్చు. ఈ నీలచక్రం కేవలం అందం కోసం మాత్రం పెట్టింది కాదు. ఇది భక్తులకు ఒక దిక్సూచి లాంటిది అని చెప్పుకోవచ్చు. అంటే అది ఎప్పుడు భక్తులకు దారి చూపిస్తుంది అని అర్థం. ఆధ్యాత్మికంగా మనం గనక దీన్ని చూస్తే నీలచక్రం ఎప్పుడూ ఒకేలాగా కనిపించడం వెనుక ఒక గొప్ప సందేశం ఉంది. అదేంటి అంటే భగవంతుడు ప్రతి చోట ఉంటాడు. ఆయన ఎప్పుడూ మనల్ని చూస్తూ గమనిస్తూ ఉంటాడు. మనం ఏ దిక్కు నుంచి చూసినా సరే ఆయన మనకు దగ్గరగానే ఉన్నట్టు, మనపై కన్నేసి ఉంచినట్టు ఇది తెలియజేస్తుంది. ఇది భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని, అంటే ఆయన ప్రతి చోట ఉన్నాడు అని, సమస్త సృష్టి మీద ఆయనకే అధికారం ఉందని మనకి గుర్తు చేస్తుంది. సో ఈ నీలచక్రం కేవలం ఒక చక్రం మాత్రమే కాదు, ఇది ఇంజనీరింగ్ యొక్క అద్భుతం, దృశ్య భ్రమ, ఇంకా భగవంతుని గొప్పదనాన్ని తెలియజేసే ఒక ఆధ్యాత్మిక చిహ్నం. మీరు పూరి వెళ్ళినప్పుడు ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసి ఆశ్చర్యపోండి. ఇప్పటి వరకు తెలియజేసిన విషయాలన్నీ కూడా మీరు బాగా ఆలోచిస్తే ఖచ్చితంగా దాని యొక్క రహస్యం బయటపడుతుందని అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.